హాయ్ అండి. విజయవాడ రైల్వే స్టేషన్. ఇప్పుడు మనం చూపిస్తుంది విజయవాడ టు చిన్న తిరుపతి. విజయవాడ రైల్వే స్టేషన్కి వచ్చాము. ట్రైన్ వచ్చేసి 9కి ఉంది. ట్రైన్ అయితే 1 గంటలో దింపేసిద్ది వేలూరు. అక్కడి నుంచి బస్ మీద కానీ ఆటో మీద కానీ వెళ్ళాలి. అక్కడి నుంచి గంట పట్టిందండి. ఆటో మనిషికి వచ్చేసి 100 రూపాయలు తీసుకున్నారు. మేము వచ్చేసరికి 12 అయిపోయింది. మేము ఉదయం కళ్యాణం చేయించుకుందామని నైటే వచ్చేసాము. కార్తీక మాసంగా మొత్తం దీపాలు అవన్నీ వెలిగించారు. నైట్ అంతా పెళ్ళిళ్ళు అవుతూనే ఉన్నాయండి. బాగా చలి ఉందండి, కొండ ప్రాంతం కదా. కానీ 4ంటికల్లా లేసిపోయి ఫ్రెష్ అయిపోయి 5ంటికల్లా దీపాలు అవి పెట్టేశామండి. మాకు టైమింగ్స్ తెలియవు, కళ్యాణం టైమింగ్స్ ఎప్పుడు ఇస్తారని, అందుకే ముందుగా వచ్చేసాము. ఇక్కడికి వచ్చి అడిగితే ఉదయం 9ంటికి ఇస్తారంటండి. మెట్ల మార్గం అండి, మీకు చూపిద్దామని మళ్ళీ ఇటు నుంచి వచ్చాము. ఆటో అయితే డైరెక్ట్ అడ్డ రోడ్డు దగ్గర దింపేశారు. మెట్లేముండవు. పాదాలు ఉదయం 5:15కి దర్శనం అయితే 6ంటి నుంచి మొదలు, కానీ 5:30 నుంచి లైన్లో ఉన్నారు. ఆదివారం కదండి. దక్షిణ గోపురం, 4 గోపురాలు ఉంటాయి. ఇది ముందు వైపు అండి. ఇందాక మెట్ల మార్గం చూపించాం, ఇది ఫ్రంట్ భాగం. పైనుంచి ఇక్కడ ఆటో దింపేస్తే డైరెక్ట్ లోపలికి వెళ్ళిపోవచ్చు. తెల్లారిపోయింది, 6 అయిపోయింది. కళ్యాణం టికెట్ 9ంటికి ఇస్తామన్నారు. ఈలోపు నైట్ అంతా పెళ్ళిళ్ళు అయ్యాయి కదండి కొత్త జంటలు. కళ్యాణం టికెట్ వచ్చేసి 2000. కళ్యాణం చేయించుకున్నందుకు చీర, పంచె, లడ్డు ప్రసాదం అన్నీ ఇస్తారు. తూర్పు గోపురం, 4 గోపురాలు ఉంటాయండి. దక్షిణం, తూర్పు, పడమర, ఉత్తర గోపురం 4 ఉంటాయి. చాలా బాగున్నాయండి. ఇక్కడ ఫోటో దిగితే చాలా బాగుంటాయి. బాగుండిద్ది ఫోటో. ఇవన్నీ ఈ మధ్య కట్టినవేనండి, ఇంకా కడుతున్నారు. ఈ పైకి ఎక్కాలి శివాలయంకి. ఇంకా టైం ఉంది కదా, శివాలయంకి వెళ్దామని పైకి. మా వాడు ఏడుస్తున్నాడు.
ఇక్కడ నుంచి 1 కిలోమీటర్ ఉండిద్దండి శివాలయం. కళ్యాణగట్ట, గోశాల, భోజనాలు కూడా పైనేనండి. కళ్యాణం చేయించుకున్న వాళ్ళకైనా పైనే. కళ్యాణం చేయించుకున్న వాళ్ళకైతే లైన్ ఉండదు భోజనానికి. 9కి అలా వచ్చేసామండి. మళ్ళీ ఇక్కడ కళ్యాణం దగ్గర కూర్చున్నాం. కళ్యాణం అయ్యేసరికి 12:30 అయ్యింది. బయటకు వచ్చేసాము. దర్శనం కూడా ముందు నుంచి పంపించేస్తారు. చాలా బాగా చేశారు కళ్యాణం. సరే ఫ్రెండ్స్, మా వీడియో నచ్చితే లైక్ చేసి